సందర్భాలు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ నాయకుల్ని కలవడానికి కూడా ఢిల్లీకి పోయిర్రు, అపాయింట్మెంట్ అడిగిర్రు, అమిత్ షాని కలిసిర్రు, ఆయనని కలిసిర్రు, ఈయనని కలిసిర్రు. చర్చ కూడా ఉంది, వాళ్ళు విలీనం అనే ఇవన్నీ జరిగినాయా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది అయితే చరిత్ర, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మంత్రివర్గం ఏర్పాటు చేసింది చరిత్ర. ఆ తర్వాత సోనియా అమ్మ మాట ఇచ్చింది, నిలబెట్టుకుంది అనే మాట వాస్తవం. తర్వాత కలిసి ఫోటో దిగినటువంటి మాట వాస్తవము, సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తా అని చెప్పడం వాస్తవము. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ జరుగుతున్న కాలంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం బలహీనపడ్డటువంటి సందర్భం. కాంగ్రెస్లో ఏమో పరిపాలన యొక్క అనుభవ రాహిత్యం కనబడుతున్నటువంటి ఒక నేపథ్యం. ఈ రెండింటి యొక్క సందర్భంలో ఈ రాష్ట్రం అధికారంకి వచ్చింది. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవటం కొరకు సమీకరణలు మార్చుకోవాలి. ఏం అవసరం ఉంది కాంగ్రెస్కి? కావాల్సిన సీట్లు ఉన్నాయి, 3 ఏళ్ళు ఇంకా అధికారంలో ఉండబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు జూన్ 2, డిసెంబర్ 2 తర్వాత కలవాల్సిన అవసరం వాళ్ళకి ఏమున్నది బీఆర్ఎస్తో? కాంగ్రెస్ ఈరోజు నాయకత్వం లేమితో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు కేసీఆర్ వస్తే కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు కేసీఆర్ వస్తే బలంగా ఇద్దా? ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక సమాచారం, వాళ్ళకు ఉన్నటువంటి సర్వేలు, వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారంగా ఒక మేజర్ సెక్షన్ ఇన్ ది ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీ వాంట్స్ కేసీఆర్ టు జాయిన్ విత్ దెమ్. అది జరుగుతుంది కాబట్టి మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ. రాజకీయం కొరకు నేను మాట్లాడలేదు, పవర్ లో ఉన్నారు కదా, నేను రాజకీయం కొరకు మాట్లాడలేదు. ఇంటెలిజెంట్ సోర్స్ ఉందా? కేసీఆర్ ని కాంగ్రెస్ లీడర్లు కలిసిరాను, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి కేసీఆర్ మనుషులు వెళ్ళి కాంగ్రెస్ ని కలిసిరాను. అనేక సోర్సులు రిసోర్సులు బయటకు వస్తాయి త్వరలోనే. ఇప్పుడు బీఆర్ఎస్గా మారుస్తున్నాడని నేనే చెప్పాను ఆ రోజు, ఎవరు నమ్మలే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవటం ఏంది అంటే తీసేయటం ఏంది, తెలంగాణ తీసేయటం ఏంటి అనేది నవ్వుకున్నారు మాట్లాడితే. మీరే బ్రేక్ చేశారా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందా లేదా? ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అయిందా లేదా? అరే ఒక్కొక్క రాష్ట్రానికి అధ్యక్షుని ప్రకటించుకుంటూ వచ్చారా లేదా? అరే ఇవన్నీ వాళ్ళ యొక్క ప్రస్థానంలో జరిగినటువంటి ఒక అంశాలండి, రాజకీయ సమీకరణలో జరిగినటువంటి అంశాలండి. మీ పార్టీ సమావేశంలో ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పార్టీ స్టేట్మెంట్ గా భావించాలా? తప్పకుండా. ఈరోజు జరుగుతున్నటువంటి ఒక పరిణామాల యొక్క నేపథ్యం, జరుగుతున్నటువంటి చర్చలు ఫలప్రదమై తుది రూపంకి చేరుకుంటున్నటువంటి దశలో వెల్లడించినటువంటి ఒక అంశంగా జూన్ 2 లేదు డిసెంబర్ 9 తర్వాత ఒకవేళ జరగకపోతే బీజేపీని రద్దు చేస్తారా? అద్దంకి దయాకర్ అది చెత్త మాటలు, అది మాట్లాడేది. ఈయన ఎవరండి మాట్లాడి? పార్టీ లీడర్ మీనాక్షి నటరాజన్ చెప్పాలి చర్చలు జరగలేదని. ఈరోజు రేవంత్ రెడ్డి పిచ్చాపాటిగా చర్చించాడు కదా విలేకరులతో. నేను వార్తలు చూశాను. అసలు ముఖ్యమంత్రి హరీష్ రావు ప్రకటన మీద మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చిందండి? అంటే ఏంటి, ఎక్కడో ఏదో జరుగుతోంది అన్నటువంటిది ఆయనకు కూడా ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి, ఎక్కడో ఏదో జరుగుతోంది అన్నటువంటి అనుమానం ఆయనకు కూడా ఉంది కాబట్టి ఆ 4 మంత్రుల్ని చేర్చుకోవటానికి కొత్తగా ఏర్పరచుకోవటానికి ఈ రోజు వరకు అనుమతి లేదు ఆయనకి. ఈ రోజు వరకు రేవంత్ రెడ్డికి అనుమతి లేనటువంటి ఒక పరిస్థితి. మరి డీల్లో రేవంత్ ఉన్నాడా? డీల్లో రేవంత్కి ఇష్టం ఉన్నదా లేదా? డీల్లో రేవంత్ ఉన్నాడా లేడా అన్నది సోర్స్ తెలిసిన ఎందుకు తెలియదు? ఈయనకు చెప్పి చేయరు కదా. నేను అదే అంటున్నా, ఈయనకు చెప్పి చేయరు కదా. అది ఢిల్లీ డీల్ అని చెప్పాను కదా, అధిష్టానం డీల్. అది కేసీఆర్ నడుమ, ఢిల్లీ నడుమ జరిగినటువంటి డీల్. ఈ బీఆర్ఎస్ నాయకుల నడుమ రాజీ మాత్రం బహిరంగపరిచి సందేశం ఇచ్చారు వాళ్ళు. రాజీ అని మీరు ఎట్లా అంటారు? బీఆర్ఎస్ నేతల మధ్య కవిత సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చిందని టార్గెట్ కేసీఆర్ని చేసింది. జాగృతి మీటింగ్ లో కేసీఆర్ ఫోటో లేని బ్యానర్ పెట్టింది. జాగృతి ఈజ్ ఏ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. జాగృతి అనేది సామాజిక సంస్థ అనేది ఆమె ప్రకటించుకుంది. ముఖ్యమంత్రిగా అప్పుడు పెట్టిందేమో, ముఖ్యమంత్రి లేదు కాబట్టి పెట్టవచ్చు. నేను ఇంకోటి కూడా చెప్తాను, నలుగురి నడుమ నలుగుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ ని కాపాడుకోవటం కొరకు కూడా, నాయకత్వాన్ని పరిరక్షించుకోవడం కొరకు కూడా, విడిపోతే పడిపోతాం అనేటువంటి అభిప్రాయానికి సమాధానం చెప్పడం కొరకు జరిగినటువంటి ఒక సందర్భం నేపథ్యంలో జరిగినటువంటి చర్చలుగా దీన్ని భావించాలి. ఇప్పుడు చర్చలు జరిగింది వాస్తవేనా? 100% వాస్తవం. ఫ్యామిలీలో చర్చలు జరిగింది. ఫ్యామిలీ కాదు, రాజకీయ పార్టీల నడుమ అధిష్టానం ప్రత్యేక దూత కేసీఆర్తో నేరుగా హైదరాబాద్ వచ్చి చర్చించాడు.
ఎక్కడి నుంచి? హైకమాండ్ నుంచి. ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్లో చర్చించాడు. డేట్ ఏమన్నా చెప్తారా? ఇప్పుడు డేట్ ఇప్పుడే కాదు, నేను అసలు 2 డేట్లు చెప్పాను. మైండ్ లో ఉందా? జూన్ 2, కాదు జూన్ 2, డిసెంబర్ 9. ఆ అధిష్టానం నుంచి వచ్చిన దూత ఆర్ నేత కేసీఆర్ తో జరిపిన చర్చల డేట్ మీకు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చర్చించాడు. 3 సార్లు చర్చించిన తర్వాతనే ముచ్చటగా 3 సందర్భాల్లో బీఆర్ఎస్ కూడా ప్రూవ్ చేసుకుంది వీఆర్ రెడీ అని. దానికి ఆ యొక్క అభిషేక్ సింఘ్వి యొక్క ఎన్నిక ఏకగ్రీవం కావటం. మరి ఆనాడు ఎందుకు చెప్పలేదు మీరు ఈ ముచ్చట? అరే మేము పరిశీలిస్తూ ఉండాలి కదా. మొదటిసారి సంఘటన జరగగానే చెప్పరు కదా, సిరీస్ జరగాలి కదా. 2వది చెన్నై చెలిమి చాటటం, 3వది ఢిల్లీ దోస్తి జరగటం. ఈ 3 జరిగిన తర్వాత అభిషేక్ సింగ్ ఏకగ్రీవ ఎన్నిక తర్వాత ఒక తుది రూపంకి వచ్చింది. అంటే బీఆర్ఎస్ ఈజ్ ఫర్ దిస్ అనేటువంటి వచ్చిన తర్వాత ఇక మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అది అన్ని రకాలుగా ఇన్ఫామ్ సాధించుకొని అప్పుడు మేము మాట్లాడాల్సి వచ్చింది.